జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము 17వ శ్లోకము. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేతి ఉదాహృతః యో లోకత్రయం ఆవిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వరః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తియోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ఇంతకుముందు చెప్పినటువంటి క్షరులు అక్షరులు అంటే నశించే శరీరాలలో తిరుగుతూ ఉన్నవారు, ఆత్మసాక్షాత్కారము పొందినవారు, ఈ రెండు వర్గముల కంటే ఉత్తముడైనటువంటి పరమాత్మ మరొక్కడున్నాడు. ఆ పరమాత్మ క్షరులలో అక్షరులలో అంతేకాకుండా అచేతనాలలో ఈ మూడు వర్గాలలో ఉన్నటువంటి సమస్త ప్రాణులలో అంతర్యామిగా ప్రవేశించి సమస్త ప్రాణులన్నింటికీ అధిపతిగా ఉంటాడు ఆ పరమాత్మ. అంతేకాకుండా సమస్త ప్రాణులను ఆ పరమాత్మ పోషిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మకు నాశము అనేటటువంటిది ఏనాడూ ఉండదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ పరమాత్మను, ఉత్తమ పురుషుడైనటువంటి పరమాత్మను పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ సకల జీవుల కంటే అంటే ఆత్మలన్నింటికంటే మరియు అచేతనమైనటువంటి ప్రకృతి కంటే కూడా వేరైనవాడు అని స్పష్టం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా తానే ఆ ఉత్తమ పురుషుడను పరమాత్మను అని తనను పరిచయం చేసుకోవడానికి భగవానుడు ఉపక్రమిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ అనే ఉత్తమ పురుషుడు మనకంటే అంటే క్షర అక్షర వర్గములలో ఉండే సమస్త ఆత్మల కంటే ప్రకృతి కంటే కూడా వేరైన మూడవ విశేషమైన తత్వము అనే వాస్తవాన్ని గ్రహిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేతి ఉదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వరః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు
శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 305వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, కాళీయుడి పత్నులు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేయగానే భగవానుడు అనుగ్రహించి కాళీయుడిని విషసర్జ విడిచిపెట్టాడు. తన పాదఘాతముల చేత, తన పదతాండవము చేత శిరస్సులు బ్రద్దలై మూర్ఛితుడై ఉన్నటువంటి కాళీయుడిని భగవానుడు విడిచిపెట్టాడు.
ఇక ఆ తర్వాత కాళీయుడు ప్రతిలబ్ధ ఇంద్రియ ప్రాణ మెల్లిగా కోలుకొని నెమ్మదిగా తన ఇంద్రియ శక్తిని ప్రాణశక్తిని తిరిగి పొంది కృచ్ఛ్రాత్ సముచ్ఛ్వసన్ దీనః కృష్ణం ప్రాహ కృతాంజలి. అతి కష్టంగా ఊపిరి తీస్తూ దీనంగా అంజలి ఘటించి శ్రీకృష్ణ భగవానుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు కాళీయుడు. హే భగవన్, పుట్టుకతోనే మేము దుష్టులము, మలకలు మా ప్రచారములు, మా ముఖముల్ విషవహ్ని ఘోరముల్, కలులము రోషజాతులము గర్వులము, మేమొక మంచివారమే నలినదలాక్ష. కమలముల వంటి కన్నులు కలిగినటువంటి ఓ శ్రీకృష్ణ, మా ప్రవర్తనలే వంకర టింకర ప్రవర్తనలు, వంకర టింకర నడకలు. మా నోర్లేమో విషాగ్నులతో నిండిపోయినటువంటివి, ఘోరమైనటువంటి విషపూరితమైన అగ్నులతో నిండిపోయిన నోర్లు మా నోర్లు. మేము దుష్టులము, పొగరుబోతులము, మా జాతే రోషపు జాతి. ఓ కృష్ణ, ఇక మేం మంచివారము ఎట్లా అవుతాము, మంచివారముగా ఎట్లా ఉండగలము కృష్ణ? స్వభావో దుస్త్యజోనాథ లోకానాం యత్ అసద్గ్రహ. హో కృష్ణ, నువ్వు చేసినటువంటి ఈ సృష్టిలో జీవులకు ఉండేటటువంటి తమ తమ సహజ గుణములను మార్చుకోలేవు కదా, అది అసాధ్యమే కదా. ఆ రకంగా మా వికృతమైనటువంటి చేష్టలు ఇదేమి పెద్ద వింతేమీ కాదు. ఓ కృష్ణ, అయినా సరే నువ్వు నాకు చాలా గొప్ప ఉపకారము చేశావు కృష్ణ అంటూ కాళీయుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము 17వ శ్లోకము. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేతి ఉదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వరః. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేతి ఉదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వరః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.